and Hybiz viewers andarki. This is Malik Ram and Tilu Square director nenu. So after this inga projects chestunna, but right now Netflix ku series chestunnanu. It's called Super Subbu. Tappuga chudandi, it will release this year. And another theatrical film మీద కూడా వర్క్ చేస్తున్నాను. రైటింగ్ అవుతుంది అండ్ ఇట్ రిలీజ్ సూన్. పద్మాషులు ట్రైలర్ చూసానండి అండ్ ఆల్ ది ప్రమోషనల్ కంటెంట్ ఇప్పుడు దాకా అంతా చూసాను నేను. సాంగ్స్ అన్ని బాగున్నాయి. తేజ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ హస్ డన్ ఫ్యాబులస్ జాబ్ అండ్ సర్ప్రైజింగ్లీ ఏమన్నానంటే శంకర్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ హస్ రిటన్ మోస్ట్ ఆఫ్ ద లిరిక్స్ ఫర్ ద సాంగ్స్ హియర్. దట్స్ అ బిగ్ ఫీట్. చిన్న విషయం కాదు అది. ఒక డైరెక్టర్ లిరిక్ రైటర్ గా ఆ జాబ్ కూడా చేసి ఎంత బాగా చేయటం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద ఎంటైర్ టీమ్. June 6th థియేటర్స్ లో చూడండి 2024. థ్యాంక్ యూ. చాలా మంచిగా అనిపించింది. బద్మాషులు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన మహేష్ ఈజ్ అ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్. అద్భుతమైన యాక్టర్. ఇట్లాంటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం అనేది ఇట్స్ మై డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ అండ్ నా హ్యాపీనెస్ కూడా. శంకర్ యాజ్ అ డైరెక్టర్ తమిళ్ శంకర్ కంటే తోపోవాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను శంకర్ చేగూరి, బద్మాషులు సినిమా డైరెక్టర్ని. మా సినిమా June 6న థియేటర్లోకి రాబోతుంది. మా సినిమా ఏం లేదండి, 2 గంటలు అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్. 2 గంటలు నవ్విస్తూనే ఒక విలువైన మెసేజ్, ఒక మంచి ఎమోషన్ ఉన్న సినిమా తీశాను. మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. 2 గంటలు కడుపుబ్బా నవ్వుకొని వెళ్ళే విధంగా ఉంటుంది. మా సినిమా సమ్మర్లో వస్తుంది కాబట్టి సమ్మర్లో మీరు చాలా స్ట్రెస్ అయ్యి పిల్లలను విలేజ్లోకి తీసుకోలేని పరిస్థితిలో మీ జాబ్ ప్రెజర్లో ఉండి ఉంటారు. మా సినిమాకి వచ్చినట్టయితే 2 గంటలు ఆ ఊరికి వెళ్ళి మీ పిల్లలతో పాటు పక్కన ఉండే తాత, అమ్మమ్మతోటి, మామ, బావమర్ది, మనవడు, మనవరాళ్ళు పలకరించుకొని కామెడీ చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. 2 గంటలు మీరు ఆ ఊరికి వెళ్ళి బయటకు వచ్చినట్టుగా ఉంటుంది. మిమ్మల్ని సినిమా ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. నేనే డైరెక్టర్, నేనే ప్రొడ్యూసర్, నమ్మకంతో చెప్తున్నాను. చాలా బాగా వచ్చింది సినిమా. 2 గంటలు మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. మీరు పెట్టే టికెట్ ప్రైస్ ఏమాత్రం వేస్ట్ కాదు. మీరు కాకపోతే బయటకు వచ్చినాక ఇంకేమనుకుంటారంటే, అరే వాడు తక్కువ ప్రైస్ పెట్టింది, టికెట్ కొంచెం ఎక్కువ పెడితే పిల్లలకు తోడుగా ఉండే వాళ్ళమేమో మనసులో అనిపిస్తుంది. బయటకు అది చెప్పరు, ఎందుకంటే డబ్బులు కాబట్టి. సో అంత బాగుంటుంది మా సినిమా. June 6న థియేటర్లో వస్తుంది. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు మహేష్ చింతల, బద్మాషులు లీడ్ యాక్టర్. మా సినిమా గురించి చెప్పాలంటే బద్మాషులు ఈజ్ అ ఫన్ ఫిలిం అండి. చాలా ఫన్ ఉంటుంది. 2 hours నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ ప్రతి క్యారెక్టర్ లైవ్లో చూసినట్టు ఉంటుంది. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు తమిళ్, మలయాళం వస్తుంటే తెలుగులో ఫస్ట్ టైం మన శంకర్ చేగూరి గారు తీశారు. చాలా 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 ఒక హిడెన్ కెమెరా పెట్టుకొని పోయి క్యారెక్టర్స్ అన్ని క్యాప్చర్ చేసి ఎడిట్ చేసి రిలీజ్ చేసినలాగా ఉంటుంది. అంత న్యాచురల్గా ఉంటుంది ప్రతి క్యారెక్టర్ కూడా. అండ్ June 6 వస్తుంది, చూడండి. ప్రతి ఒక్కరు మీరు నాన్ స్టాప్గా ఎంటర్టైన్ అవుతూనే ఉంటారు. మీరు సినిమా చూసిన తర్వాత బయటికి వెళ్ళి మీరే మౌత్ తాగుతారో మా సినిమాని మీరు ప్రమోట్ చేస్తారు. అంత బాగుంటుంది సినిమా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను దీక్షా కోటేశ్వర్. బద్మాషులు మూవీలో నేను లీడ్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇది నాకు ఫస్ట్ మూవీ. బద్మాషులు మూవీ అంటే మీకు టైటిల్ చూస్తే ఏమనిపిస్తుంది? చాలా అంటే మొహం మీద ఆ స్మైల్, ఆ చిరునవ్వు వస్తుంది కదా. సో ఈ టైటిల్ చిరునవ్వు తెప్పిస్తే మీకు సినిమా 2 గంటల సినిమా మీకైతే నాన్ స్టాప్ నవ్వులు పూయిస్తుందండి. సో కంప్లీట్గా ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. మీరు చిన్నపిల్లలతో సహా ఇంట్లో పెద్దవాళ్ళతో కలిపి మీ ఇంట్లో ఇది కంప్లీట్ ఫ్యామిలీ ప్యాక్ మూవీ అండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూర్చునే సినిమా చూసి కూర్చొని నవ్వుకునే సినిమా అంటే ఎలా ఉంటుంది చెప్పండి. సో మీరు ఫస్ట్ June 6న థియేటర్లలో రిలీజ్ అవబోతుంది బద్మాషులు మూవీ. మీరు ఒకసారి సినిమా చూసేస్తే చాలు, మళ్ళీ రెండోసారి మీరే వెళ్తారు. సో చాలా ఫన్నీగా ఉంటుందండి. ఇది కంప్లీట్గా ఎట్లా ఉంటుందంటే మీరు ఊరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు టికెట్ కొని సినిమా చూస్తే మీరు ఊర్లో ఉన్నట్టే, ఊరికి వెళ్ళొచ్చినట్టే. సో అంత బాగుంటుంది. ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి, చాలా ఫన్నీగా ఉంటుంది. మీకైతే ఇది ఫుల్ హ్యాపీనెస్ ఇస్తుందండి. ప్లీజ్ మా సినిమాని చూడండి, ఆదరించండి. అడగకూడదేమో కానీ ప్లీజ్ మాకైతే సక్సెస్ ఇవ్వండి. మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి, మా హీరోయిన్లకి, దీంట్లో చేసిన అందరికీ కూడా మాకు సక్సెస్ ఇస్తారని మేము ప్రజల్ని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. హాయ్, దిస్ ఈస్ కవిత శ్రీరంగం. నేను ఈ బద్మాషుల్లో వన్ ఆఫ్ ద లీడ్ రోల్ చేశాను. పద్మావతి అనే క్యారెక్టర్ చేశాను.
బద్మాషులు ఏంటంటే 2 గంటల ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది మీకు. ఒక పల్లెటూరు వాతావరణం, పల్లెటూరులో కనిపించే మనకి కొన్ని క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, మన ఇంటి పక్కన, మన పొలం పక్కన ఇలా నార్మల్గా ఎలా ఉంటారో అలాంటి న్యాచురల్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. జూన్ 6న రిలీజ్ అవుతుంది. అందరూ చూడండి, ఆదరించండి. మీకైతే 100% ఎంటర్టైన్మెంట్ ఇస్తాము, మాకు కూడా 100% హిట్ ఇవ్వండి ప్లీజ్.